హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. ఫ్రెండ్షిప్ అనేది మన చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, మన స్కూలింగ్ నుంచి కాలేజ్, మళ్ళీ గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు మన స్కూల్ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫ్రెండ్షిప్ మనకి పరిచయం అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్షిప్లో 3 రకాలు. అందరూ చెడ్డవాళ్ళని నేను చెప్పను, ఫ్రెండ్స్ అందరూ చెడ్డవాళ్ళని నేను అనను. మొదటి రకం, ఒకరికొకరు సహాయపడి నీ సహాయాన్ని గుర్తుంచుకుని జీవితాంతం నీ సహాయాన్ని గుర్తుంచుకునేవాడు ఒక బెస్ట్ ఫ్రెండ్. 2, నువ్వు ఒకడికి ఉపయోగపడి ఆ అవతల ఫ్రెండ్ నీకు ఉపయోగపడినప్పుడు నీ ద్వారా సహాయం పొందిన ఫ్రెండ్, కొంతమంది మర్చిపోతుంటారు సహాయాన్ని, పర్లేదు, అట్లాంటి వాడితో నీకు హాని లేదు. మొదటి రకంతో కూడా నీకు హాని లేదు, పర్లేదు, నువ్వు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకుంటాడు, జీవితాంతం గుర్తుపెట్టుకుని నీ గురించి మంచిగా మాట్లాడుకుంటూ నీతో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ జీవితాంతం నీతో ఉంటాడు. రెండో వాడితో కూడా నీకు హాని లేదు, ఎందుకంటే నీ సహాయం పొందాడు, వాడు గుర్తున్నా కూడా మర్చిపోవచ్చు, మళ్ళీ నీతో ఫ్రెండ్షిప్ చేయకపోయినా పర్లేదు. మూడో రకం, నీతో సహాయం పొంది నీ ద్వారా ఇతరుల దగ్గరికి వెళ్ళి ఈ ప్రపంచంలో, సొసైటీలో నీ గురించి తప్పుగా మాట్లాడి, నీ ద్వారా సహాయం పొంది మళ్ళీ ఎదురు నీ గురించి తప్పుగా మాట్లాడి, నువ్వు ఇలా చేసావు, అలా చేసావు అని నీ గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహం చేయండి, తప్పులేదు, ఫ్రెండ్షిప్ ఈజ్ ఇంపార్టెంట్, ఫ్రెండ్షిప్ ఉండాలి. కానీ ఈ మూడో రకం ఉన్నారు చూసారా, అలాంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అంటే అందరూ కాదు, మనం తప్పులు చేసుకుంటాం, అందరూ తప్పులు చేస్తారు, అందరూ మంచోళ్ళు, నేను మంచోడిని లేకపోతే నన్ను అనను, అందరూ తప్పులు చేస్తారు, మనిషి అన్నాక తప్పులు చేస్తారు. కానీ ఫ్రెండ్షిప్లో ఈ 3 రకాల్లో మూడో రకం ఉన్నారు కదా, జాగ్రత్తగా ఉండండి. అంటే ఎవరు ఇండివిజువల్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు, అందరూ ఫేస్ చేసి ఉంటారు, నేను ఒక్కడిగా, అందరూ ఈ ప్రపంచంలో ఈ 3 రకాలైన ఫ్రెండ్షిప్ని మీరు ఫేస్ చేసి ఉంటారు. సో మొదటి వాళ్ళు మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుని మీతో పొందిన సహాయాన్ని మర్చిపోకుండా ఉంటారు, వాళ్ళతో మీకు ఇబ్బంది లేదు. రెండో వాళ్ళు మీ సహాయాన్ని పొందిని మర్చిపోతారు, పర్లేదు, వాళ్ళతో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మూడో వాళ్ళు మాత్రం వాళ్ళని గుర్తుపెట్టుకుని మీరు జాగ్రత్త పడితే మంచిది. సహాయం పొందకపోగా ఎదురు మళ్ళీ మీ గురించి ఇతరుల దగ్గర మాట్లాడేది తప్పు. సో దయచేసి అందరికీ మళ్ళీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరూ హ్యాపీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి ఈరోజు. సో సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.